అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 5వ పాఠమైన మన మహనీయులు అనే పాఠంలో సుందర కవి శంకరంబాడి సుందరాచారి అనే ఒక గ్రేట్ పీపుల్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సుందర కవి శంకరంబాడి సుందరాచారి బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5, 5:30 మనిషి అంతులేదు. విద్యార్థుల అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతితో సంచిలో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడాయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడొచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. ఆయన వినలేదనుకున్నారందరూ. ఒరేయ్ అబ్బాయ్, నువ్వులే అన్నాడు ఆ కుర్రాడిని వేలు చూపిస్తూ. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతట నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో. సవాల్ అన్నాడాయన ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు. ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంలో అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు. పల్లె పడుచులు కూని రాగాలు, పశువుల అరుపులు, పిల్లల కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు, పల్లె సుద్దులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటలు పాటలు గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పుళ్ళు, హరిదాసు నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊతపదాలు ఒకటేమిటి, యావత్తు తెలుగు ప్రజల సజీవ భాష భాగవతమంతా మాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలా ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంత్రముగ్ధులై అంత నిశితంగా కూర్చుండిపోయారు. ఏమోయ్ కుర్రాడా, గంటన్నర అయ్యింది, లేచి వెళ్ళలేదే పో అన్నారాయన. నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రాడు. ఇక ఆపేస్తున్నా అన్నారాయన. లేదు ఇంకా మాట్లాడండి అందరూ కేకలు. మరొక అరగంట అదే ప్రవాహం. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకపై నర్తింపచేసిన గానపాటి ఎవరో కాదు, సుందర కవి శంకరంబాడి సుందరాచారి. ఇతను చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10న జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం పర్యవేక్షకునిగా పనిచేశారు. సుందరం రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అవవాదు, పేదకవి, నా స్వామి, నేటి కవిత్వం, కావేరి, నాగరాజు నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధిగీత వంటి ఎన్నో రచనలు చేశారు. సినిమా పాటలు రాశారు. తెలుగు భాష సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంతకాలం నాటి పరిమళాలను తన కలంతో వెదజల్లిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో కన్నుమూశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లి మల్లెపూదండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. జాతిని జాగృతి చేసిన మహనీయులు. సేవా తత్పరత, నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనుల వెలుగుబాట పరిచిన వృత్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకొని
ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం. అంటే మనకి ఇతను ఎవరు, మన తెలుగు గేయమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అనే పాట అదే గేయాన్ని రాసింది ఎవరు, మన మన సుందర కవి శంకరంబాడి సుందరాచారి గారు. ఇతను ఎక్కడ పుట్టారు? 1914 చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆగస్టు 10వ తారీఖున ఇతను జన్మించాడు. ఇతను మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో ఇతని యొక్క విద్యాభ్యాసం అంటే ఉన్కా పడాయి పూరా కాహువా मदनपल्ली बीसेंट थियोसॉफिकल सोसाइटी बोले तो वो स्कूल में उनका पढ़ाई पूरा ख़त्म हुआ. उनका बर्थ कब हुआ? 1914 में अगस्त 10 में तिरुपति में इनका बर्थ हुआ. इनो एक उपाध्यायुడుగా बोले तो इनो एक टीचरగా और एडिटरగా और प्रिंसिपల్గా नौकरियां करी. इनो ఇంతే కాకుండా అతను చాలా రచనలు నేను అభి ज़्यादा किताबा भी बहुत कुछ किताबें भी और సాంగ్స్ भी రచనలు కూడా ఫిలిం సాంగ్స్ और తెలుగు సంస్కృతి అంటే మన తెలుగు లాంగ్వేజ్ ఒకటే కాకుండా ఇతను సంస్కృత లాంగ్వేజ్లో కూడా చాలా రచనలు అనేవి చేశాడు. ఇతను ఒకరోజు ఏం చేశాడు, ఒకరోజు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎక్కడ? బెనారస్ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారు. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఆడియన్స్ అందరూ ఇతని యొక్క స్పీచ్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఆ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ ఎవరు? శంకరంబాడి సుందరాచారి గారు. ఇతని యొక్క చీఫ్ గెస్ట్గా రావడం చూసి అందరు ఇతని యొక్క స్పీచ్ వినాలనేసి బాగా ఎగ్జైట్మెంట్గా ఉంటారు. కానీ ఇతను మాత్రము చాలా చాలా దేరీ సే ఆతా అంటే చాలా లేట్గా వస్తారు. చాలా లేట్గా రావడం వలన అక్కడ ఉన్న ఆడియన్స్కి అందరికీ కూడా చాలా నిరుత్సాహపడిపోతారు వాళ్ళు. అంటే ఏంటి ఇంకా రాలేదు అని. అంతలోకి లాస్ట్ మూమెంట్లో ఇతను రావడం జరుగుతుంది. అతను వచ్చే లోపలికి అక్కడ ఒక పిల్లోడు ఒక ఆడియన్స్లో ఉన్న ఒక పిల్లోడు ఏమంటాడు, అబ్బా ఇతను చూసి ఏమంటాడు, అబ్బా ఇవి రావడమే ఇంత లేట్గా వచ్చాడు, ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా ప్రోగ్రామ్ అది స్పీచ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడుకి ఆపుతాడో ఏమో అని అంటాడు. అది ఈ ఎవరు శంకరంబాడి సుందరాచారి గారు వింటారు. విని ఏమంటారు, ఆ పిల్లవాడిని పిలిచి సరే అతనికి ఒక ఛాలెంజ్ అనేది చేస్తారు. ఏమని? నేను ఇప్పుడు స్పీచ్ అనేది స్టార్ట్ చేస్తాను. స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఉండాలి అనిపిస్తే ఉండు, లేదు నేను స్పీచ్ లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇట్లానే ఉంటావు, మళ్ళీ ఇంకా స్పీచ్ కంటిన్యూ చేయమని నువ్వు అంటావు, ఇది నా ఛాలెంజ్ అని అంటారు. ఆ ఛాలెంజ్ని విని అందరూ ఏంటి ఇతను రావడమే లేటుగా వచ్చాడు కానీ ఇలాంటి ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటి అని అందరూ అక్కడ ఆశ్చర్యపోతారు. మళ్ళీ తర్వాత అతను స్పీచ్ అనేది స్టార్ట్ చేస్తాడు. స్పీచ్ అనేది స్టార్ట్ చేసి ఆ స్పీచ్లో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతను? తెలుగు యొక్క అంటే ఒక పల్లె వాతావరణము ఎట్లా ఉంటుంది, తెలుగు గురించి, తెలుగు పాటల గురించి, ఒక పల్లెటూరు వాతావరణం అనేది అంటే ఒక విలేజ్కి క్లైమేట్ ఎట్లా ఉంటుంది అనేసి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది కూడా ఆ పల్లెటూళ్ళలో తెలుగు లాంగ్వేజ్ని ఎట్లా యూస్ చేస్తారు, ఎంత అందంగా వాళ్ళు ఒక పల్లె వాతావరణంలో తెలుగుని ఎట్లా యూస్ చేస్తారు, ఆ తెలుగు పదాలు ఎంత అమృతంగా ఉంటాయో అనేసి అతను ఆ స్పీచ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను లాస్ట్కి స్పీచ్ అనేది ఆపివేయడం జరిగితే ఆ పిల్లవాడు లెగిసి ఇంకా కంటిన్యూ చేయండి అని అంటాడు. దాంతో అతను ఇంకా హాఫ్ అన్ అవర్ని అతని స్పీచ్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అతను రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గేయాన్ని దాంట్లో ఉన్న మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.